ఈ రోజు సాయంత్రం 4 గంటలు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 5గురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో తల్కోట స్టేడియంలో కాంగ్రెస్ ఓబీసీ సభ నిర్వహించనుంది. ఈ సభలో రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ మంత్రులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కారణంగా కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కావాలని నిర్ణయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతారు. చందు, అసలు వాస్తవానికి ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం సాయంత్రం 4 గంటలకు నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎజెండా కూడా ఫిక్స్ అయి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల కేబినెట్ వాయిదా పడింది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా మంత్రులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టు 5గురు మంత్రులు కూడా అందుబాటులో లేకపోవడంతోనే ఈ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా ఏఐసిసి ఓబీసీ మీటింగ్ లో 3 మంత్రులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఓబీసీ సమావేశంలో పాల్గొని ఇప్పటికే కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకిటి శ్రీహరి 3 కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 5గురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని కూడా సీఎంఓ నుంచి అధికారికంగా ప్రకటన అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో 28వ తారీఖు మళ్ళీ కేబినెట్ సమావేశం ఉండబోతోంది. రైట్, థాంక్యూ చందు.